ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీయండి. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా తన యొక్క ప్రజలు ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని చేయడానికి ముందుకొచ్చారు. ఆ కార్యం ఏమనగా, యెరూషలేము పట్టణం మీదకి శత్రువులు వచ్చి ఆ పట్టణాన్ని సర్వనాశనం చేసి దానిని తగలబెట్టి యెరూషలేము గోడలనన్నిటిని కూడా నేలమట్టం చేసినప్పుడు ఆ యెరూషలేములో నుండి ఒకడు తప్పించుకొని వచ్చి మరి పారసీక దేశంలో రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి నెహెమ్యా దగ్గరకు వచ్చి ఆ ప్రాకారం, ఆ పట్టణం యొక్క ప్రాకారం పడద్రోయబడినటువంటి సన్నివేశమును, ఆ గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడినటువంటి మరి ఆ యొక్క సన్నివేశమును నెహెమ్యా దగ్గర చెప్పినప్పుడు నెహెమ్యా చాలా దుఃఖపడతాడు. అది నేను పుట్టి పెరిగినటువంటి పట్టణం, నా పితరుల పట్టణం కూల్చివేయబడిందా అని ఆయన దుఃఖముకుడై దైవ సన్నిధానంలో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరలా కూల్చివేయబడినటువంటి యెరూషలేము గోడలను కట్టించడానికి ఆయన ముందుకు వస్తాడండి. ఆయన ముందుకు వచ్చినప్పుడు ఆయనతో పాటు మరి ఆయన జనులందరూ కూడా మరి ముందుకు వస్తారండి. ముందుకు వచ్చినప్పుడు ఆ ప్రాకారమును మరలా కడదాం రండి. 2వ అధ్యాయం 17వ వచనం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో, అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూసి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదాం రండి. యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి అని ప్రజలకు పిలుపునిస్తాడు. రండి, దేవుని యొక్క కరుణాస్తం మనకు తోడుగా ఉన్నది. అగ్నిచేత కాల్చివేయబడినట్టు మన పట్టణాన్ని, మన గోడలను మరలా కట్టుకుందాం, వెళదాం. పారసీక దేశం నుండి యెరూషలేముకి ఎంత దూరం? పారసీక దేశం అనగా ఇప్పుడున్నటువంటి ఇరాన్ ఉంది కదండి, ఇరాన్ దేశం. ఆ ఇరాన్ దేశాన్ని పారసీక దేశం అంటారు. బబులోన్, ఇరాన్ పట్టణం. ఇప్పుడు యుద్ధం జరుగుతుందో చూడండి, ఇజ్రాయేల్కి ఇరాన్కి. ఆ ఇరాన్ నుండి యెరూషలేముకి రావాలంటే ఎంత దూరం ఆలోచన చేయండి ఒక్కసారి. అయ్యా, 2300 కిలోమీటర్లు రావాలి. మధ్యలో మరి నదులు ఉంటాయి, ఎన్నెన్నో ఆటంకాలు, పర్వతాలు, కాలి నడకని రావాలి. గాడిదల మీద వాళ్ళ ప్రయాణం పలు రకాలుగా ఉంటుంది. ఈ విధంగా కడదాం రమ్మని జనాలను ఆయన పురిగొల్పుతాడండి. ఆయన అంటాడు ఈ 18వ వచనంలో, మనం కట్టుటకు పూనుకుందాం రండి అని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకొనిరి. ప్రజలందరూ కూడా బలం తెచ్చుకుంటారు, చేద్దాం ఈ పని. అవును, ఇది మన పట్టణం, మన దేవాలయం, మన దేవుని యొక్క దేవాలయం ఉండే పట్టణం అని ముందుకు వస్తారండి. ముందుకు వచ్చినప్పుడు వాళ్ళల్లో ఇద్దరుంటారు. 19వ వచనంలో చూడండి, హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడు అరబీయుడైన గెషోమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి మీరు చే పని ఏమిటి? వాళ్ళ ముగ్గురు వాళ్ళని ఎగతాళి చేశారు. మీరా పని చేయగలరు? ఆ పని మీ వల్ల కాదు. యెరూషలేము గోడ ఎన్ని కిలోమీటర్లు, ఎంత పెద్ద గోడ, ఎంత పెద్ద పట్టణం. ఆ గోడలు మీరు కట్టగలరా? ఆ ప్రాకారములు మీ వల్ల అవుతుందా? నిరాశపరిచేవాళ్ళు, నిరుత్సాహపరిచేవాళ్ళు తయారయ్యారు వాళ్ళల్లోని. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకు నెహెమ్యా ఏమంటున్నాడంటే 20వ వచనంలో, అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలం చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను
స్వతంత్రమైనను జ్ఞాపక చూచి అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి అంట. నెహెమ్యా అంటున్నాడు, మా దేవుడు మాతో ఉన్నాడు, మేము కడతాం, ఆయన మా కార్యమును సఫలం చేస్తాడు. కానీ నిరుత్సాహపరిచే మీరు, దేవుని పనిని ఆటంకపరచాలని ఆపాలని చూసి వారలేనటువంటి మీరు నిరుత్సాహపరుస్తున్నారే. మీకు దేవుని యందు యెరూషలేములో మీకు ఎలాంటి స్వాతంత్రం ఉండదు మీకు అని నెహెమ్యా ధైర్యంగా చెప్తున్నాడు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో ఆ పైన చూస్తే అటు హైందువులే, ఇటు హైందువులే, ఇటు హైందువులే, వాళ్ళు జరిగి రాను, మేం పోయి అడగను, వాళ్ళతో మేము తగువులాడడం. మీరు అనుకుంటున్నారు మేమేదో జాలీగా చేస్తున్నాం, చెందుతున్నాం, మాకుండే గొడవలు మీకు తెలియదు. మాకంటే మాకు కాదు, ఆ జరిగే వాళ్ళతో, ఇటు వచ్చే వాళ్ళతో, అటు వచ్చే వాళ్ళతో మేము పడే బాధలు అంతెంత కాదు. గనుక ఈ సందర్భంలో ప్రభు దేవుని బిడ్డలను ప్రేరేపిస్తే ఆ గోడలు కట్టుకున్నామంటే మనం సేఫ్టీగా ఉంటాం. అలా కాదు అని అంటే ఎవడైనా వచ్చి పైన దేవుని మందిరం మీద వాళ్ళ కార్యాలు వాళ్ళు చేస్తారు. ఎంత అవమానకరం! అది మనకు ఆశీర్వాదకరం కాదు, మన ఊరికి ఆశీర్వాదకరం కాదు. ఆనాడు దినాలలో గుడిసె దగ్గర నుండి దేవుడు ఎంత గొప్ప కట్టడం వరకు తీసుకొచ్చిన దేవుడు ఎంతోమంది దేవుని బిడ్డలు ఇవ్వబట్టి, చెయ్యి బట్టి, చందబట్టి ఈ స్థాయికి వచ్చింది. అదేవిధంగా ప్రభు ప్రేరేపణ కొలది ప్రార్థన చేయండి, దేవుడు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. కనుక అమ్మా పాస్టర్ మనల్ని ఏమన్నా అడుగుతాడేమో, మనల్ని నేనేం అడగను. 14 వచనం చూడండి, ఇక్కడ ఏముందో. 14 వచనంలో, మీ వారికి మీరు భయపడకుడి, మహాగణుడు భయంకరుడగు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసం మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని అంటున్నాడు. యుద్ధం అంటే కొట్లాట కాదు. నిరుత్సాహపరిచే వాళ్ళ మీద పౌరుషంగా, రోషముగా ప్రార్థన చేసి ఈ గోడను కట్టడానికి ముందుకు రండి. భయపడొద్దు. ఎందుకంటే మహాగణుడు భయంకరుడైన దేవుని జ్ఞాపకం చేసుకో. మీ భార్యల పక్షాన, మీ కుమారుల పక్షాన, మీ కుమార్తెల పక్షాన ప్రయత్నం చేయండి, దేవునికి ఇవ్వండి అంటున్నాడు ఆయన. అది దాని యొక్క మర్మం. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో, నీ కుమార్తెలను, నీ కుమారులను జ్ఞాపకం చేసుకో, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. బహుతరములకు నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద ఆశీర్వాదం ఉండినట్లుగా ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువు నీకు ఇచ్చిన దాంట్లో చేద్దువే కానీ బలవంతంగా ఏం చేయాల్సిన పనిలే. వద్దునే వద్దు. బలవంతంగా మనస్సు బాధతో, మనస్సు కష్టంతో వద్దు. నువ్వు ప్రార్థన చెయ్యి అంతే. నువ్వు ప్రార్థన చెయ్యి, ప్రభు అద్భుతం చేస్తాడు. చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో 6వ అధ్యాయంలో 8వ వచనం, ఈ పని చెయ్యలేకుండా మేము ఆసక్తిలో పగులుతామనుకొని వారందరూ మమ్మను బెదిరింపజూసిరి గాని ఆ పని విషయమై మీ వల్ల కాదు, మీరు చెయ్యలేరు. ఏదో ఒక రీతిలో ఆ పనిని ఆపాలని వాళ్ళల్లో ఉన్నటువంటి 3 ఉన్నారు కదా, ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నెహెమ్యా అంటున్నాడు, మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారు మీరు, మేము అలాంటి వాళ్ళం కా, మేము దేవుని బిడ్డలం. 9వ వచనంలో చూడండి, నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయవారం కాము. అంటే బెదురుపోయి వెనకడుగు లేచేవాళ్ళం కాదు. వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకొని అతని యొద్ద నేను వర్తమానం పంపితిని. 9వ వచనం, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము అంటుంది. మీ పని చేయడానికి మా చేతులను బలపరచండి. ఈ పని దేవుని పని అండి, ఇది మన పని కాదు, ఇది దేవుని పని. కాబట్టి ప్రార్థన చేద్దాం. దీనిని గురించి ఎవరు బాధపడాల్సిన పని లేదు. ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు దాన్ని కూడా చేయగలిగేవాడు. కనుక ఈ 16వ వచనంలో చూడండి,
ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకునిరి అంటుంది. అసలు మనం వింటున్నాం ఈ మాటలు. ఈ స్థలంలో గుడి ఉండకూడదని కోరుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏంద్ర వీళ్ళతో ఎప్పుడు గోల, ఎప్పుడు రదన, లేకుండా పోతే బాగుండు. ఇప్పుడు మనం కూడా ఈ పక్కన కాపురంగాని వచ్చామంటే నువ్వో నేనో మనం ఎవరుమన్నా మనకు కూడా అట్నే ఉంటుంది. తట్టే చేతులు వేసే మ్యూజిక్లు, మనం పాడే పాటలకి చేసే అల్లిలు ఆమెన్ అనే శబ్దాన్ని మనకు కూడా విసుగు వస్తుంది. కొన్ని సందర్భాలలో ఒకసారి కాకపోయినా ఒకసారి అబ్బా గుడి పక్కనేరా మా నీళ్ళు అని ఆనందపడతారేమో. పండగల సందర్భాలు, కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు అలా ఉంటుంది. కానీ దేవుడే వాళ్ళని అణిచి, దేవుడే వాళ్ళని తన కంట్రోల్లో పెట్టుకొని ఈ సేవను జరిగిస్తున్నాడండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శివుని మాట చేస్తాను. కీర్తనల గ్రంథం 57వ కీర్తన 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి నా కార్యం సఫలం చేయి, దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఇది మన కార్యం, ప్రభు కార్యం. మనం ఎంత ఆసక్తులమై చేస్తామో అంతగా ప్రభు మనకును మన బిడ్డలకును బహుతరములకు ఆయన ఆశీర్వాదాన్ని మన బిడ్డల మీద ఉంచి మనలను బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన. ప్రభు పరిశుద్ధ జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి. ఈ సమయంలో ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభా నాయన. అయ్యా నెహెమీయాకి ఇచ్చిన భారాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభా నాయన. అయ్యా మేము ఒక కుటుంబంగా చేరి ప్రభు నాయన మా మందిరంలో ప్రభు నాయన ఈ రీతిగా ప్రభు నాయన పడికెట్ల విషయంలో ప్రభు మీరు చేసిన మేలైన కార్యాన్ని బట్టి నాయన నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభు నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు నాయన. ఇదిగో తండ్రి నాయన ఉదయకాల సమయంలో ప్రభు నాయన చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభు నాయన. నీ బిడ్డల యొక్క కష్టాన్ని వెలుగుతూ ప్రభు నాయన, నీ బిడ్డల యొక్క కన్నీటిని చూస్తున్న దేవుడు ప్రభు నాయన. యేసయ్యా ఈ సమయంలో ప్రభు నాయన ఈ 6వ మాసంలో ఈ చివరి వారంలో ప్రభు నాయన ఈ చేసే ఈ ప్రార్థన ప్రభు నాయన ప్రతి బిడ్డకు తండ్రి నాయన ఒక మేలుకరంగా మీరు మార్చని నీకు వందనాలు రాజా. పరిశుద్ధాత్మదేవ యేసయ్యా ఈ సమయంలో ప్రభు చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నీకు వందనాలు రాజా. ఇచ్చిన ప్రతి బిడ్డను కూడా ప్రభు నాయన మీ హస్తాలలో సమర్పిస్తున్నాను ప్రభు నాయన. వాళ్ళ కుటుంబాలలో ప్రభు నాయన నీ ఆశీర్వాదం నీ మెండైన దీవెన చేత నింపండి. వందనాలు. నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రంలో ప్రభు నాయన. అదే రీతిగా ప్రభు నాయన హాస్పిటల్ అడ్మిట్ అయిన ప్రభు అయ్యా తల్లి వెంగమ్మని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభు నాయన. తల్లి గారు కూడా ప్రభు నాయన మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ రీతిగా ప్రభు హాస్పిటల్ అయ్యా చిన్న పాపను కూడా ప్రార్థిస్తున్నాను ప్రభు నాయన. అనుష్కాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను రాజా. బిడ్డ కూడా మంచి ఆరోగ్యాన్ని మరి దయచేయండి ప్రభు నాయన. అయ్యా మా కుటుంబాలన్నీ కూడా ప్రభు నాయన నీ దేవుని చేత నింపమని రాబోతున్న మాసంలో ప్రభు నాయన నూతనమైన కార్యాల చేత నూతనమైన ప్రభు నీ మార్గంలో చేత నామానికి మాత్రం మహిమను తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో భూమి మీద అలాగ నెరవేరును గాక. మా నిందిన ఆహారాన్ని మాకు దయచేయి, మా రుణస్తులు మేము క్షమించే ప్రకారం మా రుణములను క్షమించు, మా శోధలేకతే కదుషుని తప్పించు. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆశీర్వాదం ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడనన్న యేసుక్రీస్తు కృప, భయపడకుడి నేను మీకు తోడై ఉన్నానని సెలవిచ్చిన తండ్రి అయిన దేవుని ప్రేమ, నిన్ను సర్వసత్యములోనికి నడిపించగలిగే పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ మీ బిడ్డలకును సదాకాలం తోడైండి నడిపించునుగాక. నా ప్రాణమా
యెహోవాని సన్నిధించుము. నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారాన్ని దేన్ని మరువకు.